వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంట్రొడక్షన్స్ని మనం ఎన్ని విధాలుగా అడ్రస్ చేయొచ్చు అనే అంశం గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ప్రధానంగా 3 అంశాలు అనేవి ఉంటాయి అనేసి మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఏంటి, పరిచయం, ఇంట్రోని, అదేవిధంగా విశ్లేషణ, మూడవది ముగింపు అనే అంశం గురించి మనందరికీ తెలుసు. కానీ చాలాసార్లు మనం ఇంట్రొడక్షన్ని ఎంత ప్రభావవంతంగా రాస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి. సో ఎప్పుడైనా ఎగ్జామ్ను స్టార్టింగ్గా చూసేది ఇంట్రొడక్షనే కాబట్టి ఈ ఇంట్రొడక్షన్ని మనం ఎంత ప్రభావవంతంగా రాస్తే అంత మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇంట్రొడక్షన్స్ని మనం ఎన్ని విధాలుగా అడ్రస్ చేయొచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. సో ఒకటి, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నట్టే ఇంట్రొడక్షన్ని సాధ్యమైనంత వరకు దాని అర్థ వివరణ ఇస్తూ చెప్పొచ్చు. సో ఇంట్రొడక్షన్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అనే అంశం గురించి చెప్తూ దాన్ని అర్థ వివరణ ఇస్తూ చెప్పొచ్చు. అలా కాకుండా ఏదైనా కొటేషన్ ఆధారంగా అయినా చెప్పొచ్చు, రైట్. కొటేషన్ ఆధారంగా కాకపోతే సమాచారం ఆధారంగా అయినా చెప్పొచ్చు. అంటే డేటా రిలేటెడ్గా ఏదైనా అంశం ఇస్తూ అయినా మనం చెప్పొచ్చు. అది కాకుండా సమకాలీన అంశాల ఆధారంగా అయినా మనం చెప్పొచ్చు. సమకాలీన అంశాల ఆధారంగా అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా అయినా చెప్పొచ్చు. అది కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ వ్యతిరేకంగా దానికి మనం చెప్తూనే తర్వాత పాజిటివ్గా అయినా ఎండ్ చేయొచ్చు. ఇది కాకుండా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా అయినా మనం ఏదైనా అంశాన్ని ఇంట్రొడక్షన్ ద్వారా మొదలు పెట్టచ్చు, రైట్. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా కూడా చెప్పచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇది మోస్ట్లీ మనం గవర్నెన్స్ రిలేటెడ్ దాంట్లో ఎక్కువగా డిస్కస్ చేస్తాం. సో ఈ గవర్నెన్స్లో దీనికి ఎగ్జాంపుల్గా ఆర్టీఐ అనే చట్టం గురించి మనం వచ్చినప్పుడు ఈ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ 6 అంశాల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఆర్టీఐని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ అంటే ఏంటి, సో సమాచార హక్కు చట్టం యొక్క అర్థ వివరణిస్తూ చెప్పచ్చు, రైట్. సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పచ్చు. అదేవిధంగా కొటేషన్ ఆధారంగా అయితే సమాచార హక్కు చట్టం అనేది సుపరిపాలనకు కీ వంటిది అనేసి చెప్పచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ కీ టు ది గుడ్ గవర్నెన్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా సమాచార ఆధారంగా అంటే ఏ విధంగా చెప్తాం, సో లైక్ పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అనేసి, లేదంటే ఎక్కువగా ఆర్టీఐ అనేవి ఫైల్స్ అవుతున్నాయి, దీనికి సంబంధించిన డేటా ఆధారంగానే మనం చెప్పచ్చు. అలా కాకుండా సమకాలీన అంశాల ఆధారంగా అంటే ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని సవరించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క అధికారాలకు సంబంధించి ఒక సవరణ కూడా జరిగింది. సో ఈ సంబంధిత అంశాల ఆధారంగా అయినా మనం ఇంట్రొడక్షన్ని స్టార్ట్ చేయవచ్చు. అది కాకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి వ్యతిరేకంగా అయినా మనం చెప్పొచ్చు. దాన్ని నెగిటివ్గా చెప్తూనే తర్వాత పాజిటివ్గా చెప్పొచ్చు. ఏంటి నెగిటివ్గా చెప్పొచ్చు అంటే దాంట్లో ఉన్న సెక్షన్ 8 అనేది చాలా వరకు మినహాయింపులు అనేది ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. అలా కాకుండా ఇటీవల కాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు హత్యలకు గురవుతున్నారు. సో ఈ అంశాల ఆధారంగా అయినా మనం చెప్తూ వీటన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉంది అనేసి మనం చెప్పచ్చు, రైట్. ఈ విధంగా గవర్నెన్స్ రిలేటెడ్కి సంబంధించి ఇంట్రొడక్షన్ మనం స్టార్ట్ చేయొచ్చు, రైట్. ఇది ఒక అంశం. సో ఇంకొక రెండో విధంగా ఏ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటే మేజర్గా ఎకానమీకి సంబంధించి తీసుకోండి. సో స్టార్టింగ్ గవర్నెన్స్ చెప్పాం. రెండోది ఎకానమీ రిలేటెడ్ ఏవైనా వస్తే ఏ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఒకటి డేటా ఆధారంగా చెప్పొచ్చు, సమాచారం ఆధారంగా చెప్పొచ్చు, లేదంటే ఇండెక్స్ పరంగా అయినా మనం సమాధానాన్ని మొదలు పెట్టచ్చు. ఇవేవి కాదు అంటే కొటేషన్ ఆధారంగా అయినా చెప్పచ్చు. ఇది కాకుండా సమకాలీన అంశాలకు అనుగుణంగా అయినా చెప్పచ్చు, అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా అయినా చెప్పచ్చు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు నెగిటివ్గా చెప్తూ తర్వాత పాజిటివ్గా ఎండ్ చేస్తే ఆ విధంగా అయినా ఇంట్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో డేటా ఆధారంగా ఏ విధంగా చెప్పొచ్చు అనే దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో శ్రామిక శక్తి, మహిళా శ్రామిక శక్తి అనే అంశాన్ని తీసుకుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకుంటే దాన్ని ఏ విధంగా ఇంట్రొడక్షన్ అవి స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ డేటా పరంగా తీసుకోండి. ఒకప్పుడు 23% ఉన్న ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు
ప్రస్తుతం 37%కి ఇంక్రీజ్ అయింది అని బేస్ చేసుకుంటూ మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మహిళా సాధికారత అనేది సాధిస్తున్నాం అనేసి చెప్పొచ్చు కదా. ఈ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఇండెక్స్ ఆధారంగా అయినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అవ్వచ్చు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, అదేవిధంగా గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్సు, ఈ విధంగా అయినా మనం సమాధానం చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డేటా ఆధారంగా అంటే ఇఫ్ ఇన్ కేస్ NFHS 5 రిపోర్ట్ గురించి వాటి గురించి అయినా మనం చెప్పచ్చు, రైట్. ఆ తర్వాత కొటేషన్ ఆధారంగా మహిళా పురోగతికి సంబంధించి ఏవైనా కొటేషన్స్ ఉంటే దాని ఆధారంగానే చెప్పచ్చు. సో మోస్ట్లీ మహిళా పురోగతి అంటే అక్కడ మనకి ఇండియన్ ఫిలాసఫర్స్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కొటేషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి కొటేషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా స్వామి వివేకానందకి సంబంధించినటువంటి మహిళా పురోగతికి సంబంధించిన కొటేషన్స్ ద్వారా మనం ఇంట్రొడక్షన్లు అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఇకపోతే సమకాలీన అంశాలకు అనుగుణంగా ఏ విధంగా చెప్పొచ్చు. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని బేస్ చేసుకుంటే సమకాలీన అంశాలను చూసుకుంటే ఇటీవల కాలంలో కేర్ ఎకానమీ అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అదేవిధంగా కేర్ ఎకానమీకి సంబంధించి ఇటీవల ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది క్లౌడీ గోల్డెన్ గారికి. సో దీన్ని బేస్ చేసుకొని అయినా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా నెగిటివ్గా ఏ విధంగా చెప్పొచ్చు. సో మోస్ట్లీ శ్రామిక శక్తి అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫెమినైజేషన్ అనేది పెరుగుతుంది. ఎందులో ఫెమినైజేషన్ పెరుగుతుంది? అగ్రికల్చర్లో ఫెమినైజేషన్ పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ మైగ్రేషన్ ఇష్యూ వల్ల అగ్రికల్చర్లో ఎక్కువగా మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. అది ఒక విధంగా మంచి అయినప్పటికీ దానివల్ల అనేక చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుంటూ పాజిటివ్ అంశాన్ని కూడా మనం ఎండింగ్లో చెప్తే అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఎకానమీకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్స్ని మనం స్టార్ట్ చేయొచ్చు. సో అల్టిమేట్గా ఇంకొక సబ్జెక్ట్ని తీసుకుంటే సో పాలిటిక్స్ సంబంధించి ఏ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒకటి అధికరణల ఆధారంగా చెప్పొచ్చు, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఇస్తే సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెప్పొచ్చు, రైట్. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెప్పొచ్చు. అదేవిధంగా అర్ధ వివరణ ఇస్తూ చెప్పొచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మోస్ట్లీ పాలసీ ఆధారంగా అయినా చెప్పొచ్చు. సో ఈ పాలసీ ఆధారంగా అంటే మనం గవర్నెన్స్లో చెప్పొచ్చు, అదేవిధంగా ఎకానమీలో చెప్పొచ్చు, పాలిటీ పరంగా చెప్పొచ్చు, అదేవిధంగా భారతీయ సమాజానికి అనుగుణంగా కూడా మనం పాలసీ ఆధారంగా ఇంట్రొడక్షన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా సమకాలీన అంశాలను ఆధారంగా చేసుకొని కూడా ఇంట్రొడక్షన్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో అధికరణలు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు, అర్ధ వివరణ, పాలసీ ఆధారంగా మరియు సమకాలీన అంశాల ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి పౌరస్మృతి అనే అంశాన్ని తీసుకుందాం. ఉమ్మడి పౌరస్మృతి. సో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ గ్రూప్ 1. ఎయిదర్ ఎస్ఐకి అవ్వచ్చు, అదేవిధంగా పాలిటీలో అయినా ఖచ్చితంగా అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న క్వశ్చన్. ఎందుకంటే ఇటీవల కాలంలో మోడీ గారు కూడా దీని మీద కామెంట్స్ చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. ఈ విధంగా ఉమ్మడి పౌరస్మృతి ఇస్తే ఏ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తామంటే సో ఫస్ట్ అధికరణ ఆధారంగా చేస్తాం. సో ఉమ్మడి పౌరస్మృతి అనే అధికరణ ఆర్టికల్ 44. సో ఈ ఆర్టికల్ 44లో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేస్తూ మనం ఇంట్రొడ్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. అది కాకుండా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా అయినా చెప్పచ్చు. సో మోస్ట్లీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా షాబాను కేసు అవ్వచ్చు, సైరాబాను కేసు అవ్వచ్చు, శబరిమల కేసు అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి కేసెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి అంశాలే, రైట్. అదేవిధంగా అర్ధ వివరణ ఇస్తూ చెప్పచ్చు. ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్కి డెఫినేషన్ ఆధారంగా అయినా మనం చెప్పచ్చు. సో వాట్ ఈజ్ ఉమ్మడి పౌరస్మృతి అంటూ మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇంకేవైనా ట్రాన్స్జెండర్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే ఉమెన్ ఇష్యూస్ అవ్వచ్చు, సొసైటీలో భాగంగా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అవ్వచ్చు, మైనారిటీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఉమెన్ అవ్వచ్చు, దివ్యాంగుస్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఇస్తే మనం ఇంట్రడక్షన్స్లో పాలసీ ఆధారంగా అయినా చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పాలసీ ఆధారంగా బేస్ చేసుకొని అయినా మనం కన్క్లూజన్ని చెప్పొచ్చు. సో ఈ విధంగా పాలసీ ఆధారంగా అయినా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు.
అదేవిధంగా సమకాలీన అంశాలను ఆధారంగా బేస్ చూసుకుని ఏ విధంగా చెప్తామంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి అయితే మేజర్గా 2018 ఆ సంవత్సరంలో లా కమిషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సో దాన్ని బేస్ చేసుకొని మన జడ్జిమెంట్ని స్టార్ట్ చేయొచ్చు. అలా కాని పక్షంలో 2024లో ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు, సో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళల హక్కులను రక్షించాలన్నా, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలన్నా ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరం అనేసి పిఎం నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయినా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపు మన దగ్గర ఒక 10 టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ని ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనే అంశం గురించి మనకు అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి మళ్ళీ జస్ట్ రివైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఒకటి డెఫినేషన్ ఆధారంగా అర్థ వివరణ ఇస్తూ చెప్పచ్చు, లేదంటే కొటేషన్ ఆధారంగా చెప్పచ్చు, అది కాకపోతే సమాచారం డేటా ఆధారంగా అయినా చెప్పచ్చు, అది కాకపోతే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఇచ్చాడంటే దాన్ని ఆపోజిట్గా అయినా చెప్పచ్చు. సో మోస్ట్లీ ఉమెన్ ఇష్యూస్ రిలేటెడ్, లేకపోతే భారతీయ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్కి ఈ సంబంధిత అంశాలు ఏవైనా వస్తే దానికి వ్యతిరేకంగా మనం మన జడ్జిమెంట్ని స్టార్ట్ చేస్తూ అల్టిమేట్గా కంక్లూజన్లో పాజిటివ్గా ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా డేటా అనేది చెప్పుకున్నాం. ఇకపోతే ఇండెక్స్ ఆధారంగా చెప్పొచ్చు. ఇప్పుడు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అవ్వచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అవ్వచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు. సో ఈ విధమైనటువంటి ఇండెక్స్ల ఆధారంగా అయినా మన ఎకానమీ బేస్ చేసుకొని సమాధానాలు రాయొచ్చు. ఇకపోతే కొటేషన్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సమకాలీన అంశాలను డిస్కస్ చేసుకున్నాం. సో పాజిటివ్స్ చెప్పాం. ఇఫ్ ఇన్ కేస్ పాలిటీ అవ్వచ్చు, ఏమైనా కోఆపరేటివ్ సొసైటీస్ అలాంటి క్వశ్చన్స్ వస్తే ఆర్టికల్స్ని ఆధారంగా బేస్ చేసుకొని సమాధానం చెప్పచ్చు. ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని అయినా చెప్పచ్చు, రైట్. అదేవిధంగా పాలసీల ఆధారంగా చెప్పచ్చు. సో ఈ విధంగా మనం 10 టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ చెప్పచ్చు. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ అనేది ఎంత ప్రభావవంతంగా ఉంటే అంత మంచి స్కోర్ అనేది మనకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్ ఫస్ట్ మన ఆన్సర్లో చూసేది ఏంటంటే ఇంట్రొడక్షనే. సో ఇంట్రడక్షన్ అనేది బలంగా ఉందంటే తర్వాత బాడీ మనం కొంచెం నెమ్మదిగా రాసినా దీని యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది. సో అల్టిమేట్గా ఈ రెండింటి యొక్క ప్రభావం కంక్లూజన్ మీద ఉంటుంది. కాబట్టి సో ఇంట్రడక్షన్ మనం ఎంత మంచిగా రాస్తే మన యొక్క స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి అంత స్కోప్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాడీ విశ్లేషణను మనం ఏ విధంగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనే అంశం గురించి చెప్పుకుందాం. సో ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో భాగంగా స్టేపుల్ అప్రోచ్ అనేసి, అదేవిధంగా లెవెల్ అనాలిసిస్ అనేసి, అదేవిధంగా సప్లై చైన్ బేస్డ్ అప్రోచ్ అనేసి, సప్లై చైన్ అప్రోచ్ అని అనేక అప్రోచెస్ని మనం డిస్కస్ చేశాం. అయితే దీని గురించి ఫర్దర్ వీడియోస్లో చెప్పుకుందామని అన్నాను. కాబట్టి మెయిన్స్ బాడీలో భాగంగా ఏ విధంగా విశ్లేషణ మనం చేయొచ్చు అనే అంశం గురించి తదుపరి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.